అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోటి కాల్పుల ఘటనపై కీలక ఆధారాలు లభించాయి. కోటి ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రినంత్పై దుండగులు కాపు కాచి దోపిడీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. ఉదయం 6:50 నుంచి 7 గంటల మధ్యలో దుండగులు కాల్పులు జరిపినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. రిన్షద్పై కాల్పులు జరపడంతో అతను అక్కడే కుప్పకూలాడు. రిన్షద్ తెచ్చిన 6 లక్షల నగదు రసీద్కి సంబంధించిన బైక్తో దుండగులు పరారయ్యారు. 5 టీంలతో దుండగులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు దగ్గరికి వచ్చిన మన లోపలికి సార్ బయటికి రావాలా సార్? సార్ సార్ చేతిలో గంగం సార్. కోటి కాల్పుల ఘటనపై కీలక ఆధారాలు లభించాయి. కోటి ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్పై దుండగులు కాపు కాచి దోపిడీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో దుండగులు కాల్పులు జరిపినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. రిన్షద్పై కాల్పులు జరపడంతో అతను అక్కడే కుప్పకూలాడు. రిన్షద్ తెచ్చిన 6 లక్షల నగదు రషీద్కు చెందిన బైక్తో దుండగులు పరారయ్యారు. 5 టీంలతో దుండగులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోటి బ్యాంక్ స్ట్రీట్ ఎస్బీఐ బ్యాంక్ ముందు జరిగినటువంటి ఏటీఎం పరిసరాల్లో జరిగినటువంటి కేసు పైన సీసీటీవీ ఫుటేజ్ కీలకమైనటువంటి ఫుటేజ్ పోలీసులకు లభించింది. ఈ డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి రన్షిద్ ఏ టైంకి వచ్చాడో, ఆ తర్వాత దుండగులు ఏ రకంగా అతన్ని గమనించి ఈ దోపిడీకి పాల్పడ్డారంటూ కూడా ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా క్లియర్ గా పోలీసులకు చిక్కింది. వాటన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి రన్షిద్ వివరాలన్నీ కూడా సేకరించారు. అతన్ని ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండడము, అతని మెరుగైనటువంటి చికిత్స కోసం తిరిగి మళ్ళీ వేరే ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతని వివరాలకు వస్తే కేరళకు చెందినటువంటి వ్యక్తి ఇతను. రిన్షాద్ సన్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ 26 ఏళ్లకు చెందినటువంటి వ్యక్తి. బట్టల వ్యాపారి, నాంపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను నేటివ్ కేరళ. ఇటు బేగం బజార్ లో అతను పనిచేస్తా ఉన్నాడు అన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అతని కుడికాలు భాగానికి బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ రైట్ సైడ్ కాల్లోకి ఒంట్లోకి దూసుకెళ్లినట్టుగా గుర్తించారు. కానీ ఎలాంటి డేంజర్ సిచ్యువేషన్ లో అయితే లేడు. ఇప్పుడు అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు మాత్రం పోలీసులకు వైద్యులు ఆ విషయాన్ని తెలియజేశారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీతో పాటు అడిషనల్ డీసీపీ, స్పెషల్ టీమ్స్, క్రైమ్ టీమ్స్ అన్ని క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకొని కాల్పుల ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి రిన్షద్ తను బ్లూ కలర్ స్కూటీ పైన రావడము, తన వెనక భాగంలో బ్యాగు ధరించుకొని రావడము, ఈ నిందితులు ఆ ఏటీఎం దగ్గర కొమ్ము కాస్తూ ఎవరైనా భారీగా డబ్బులు తీసుకొస్తే వాళ్ళని బెదిరించి ఆ డబ్బులను కాజేసి దోపిడీ చేయాలన్న ఒక పథకం ప్రకారంగానే వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్నట్టుగా కూడా ఆ ఫుటేజ్ లో కనబడుతోంది. అదే సమయంలో 6:45 నుంచి 7 గంటల వరకు ఆ ఏటీఎం పరిసర ప్రాంతాలకి ఎవరెవరు వెళ్లారనే సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించినప్పుడు ఈ రిన్షద్ అనే యువకుడు భారీ బ్యాగ్ తో ఏటీఎం వైపుగా వెళ్లడము, ఇమీడియట్ గా వీళ్ళు వెనక నుంచి ఇద్దరు 2-3 రౌండ్లు అక్కడ తిరిగినట్టుగా తిరిగి రిన్షద్ దగ్గరికి లోపలికి వెళ్లి అతని చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ లాక్కొని అతను వెంటాడుతూ ఉండగా అతని పైన కాల్పులు జరపడంతో అతని కులికాడికి బుల్లెట్ గాయం అయినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ పథకం ప్రకారంగా జరిగినటువంటి దోపిడీ కిందకే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇది ఏ స్టేట్ కి చెందినటువంటి కాల్పుల ఘటన అనే దానిపై కూడా ఎంజీబీఎస్ కి ఇటు మలక్పేట్ కు అత్యంత దగ్గర ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగింది. కాబట్టి వీళ్ళు ట్రైన్ ఎక్కి పారిపోవడం లేదా ఆర్టీసీ బస్సు ద్వారా తిరిగి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇటు అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఈ సీసీటీవీ ఫుటేజ్ పంపించి నిందితుల ఊహా చిత్రాలను సైతం ఇప్పటికే కొంత సస్పెక్ట్ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పోలీసులు క్వశ్చన్ చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. 6 లక్షల నగదుతో బ్లాక్ కలర్ బ్యాగ్ లో
ఏటీఎం లో డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు అతన్ని బెదిరించి అతని దగ్గరికి లాక్కొని అతని పైన కాల్పులు జరిపి అనంతరం డబ్బులతో ఉడాయించారనే దానిపై సీసీటీవీ ఫుటేజ్ అయితే లభించింది కాబట్టి నిందితులు ఎటువైపుగా వెళ్లారనేది మాత్రం 5 స్పెషల్ టీమ్స్ ను ఫామ్ చేసి విచారణ జరుపుతా ఉన్నారు. స్పందన. థ్యాంక్ యూ రవితేజ్. చేతిలో గంగన్ సార్. కోటి కాల్పుల ఘటనపై కీలక ఆధారాలు లభించాయి. కోటి ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిషద్పై దుండగులు కాపు కాచి దోపిడీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. ఉదయం 6:50 నుంచి 7 గంటల మధ్యలో దుండగులు కాల్పులు జరిపినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. రిషద్పై కాల్పులు జరపడంతో అతను అక్కడే కుప్పకూలాడు. రిషద్ తెచ్చిన 6 లక్షల నగదు, రసీదుకు చెందిన బైక్తో దుండగులు పరారయ్యారు. 5 టీంలతో దుండగులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు. సెకండ్ ఎండ్ అయిపోయింది. ఈయనే ఉన్నా సార్, నేను బ్యాంకు దగ్గరికి వచ్చిన మన లోపలికి సార్ బయటికి రావాలా సార్? సార్ గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.